అరే నీకు మీ నాన్నకి ఏదో గొడవ అయిందంట. ఏం జరిగింది మామ? నిన్న ఎవడా నన్ను అడగకుండా ఆర్మీ సెలక్షన్ వెళ్ళమన్నాడు. అదేంటి నేను అలా మాట్లాడుతున్నా? చిన్నప్పటి నుండి ఆర్మీలో చేరిన నా డ్రీమ్ కదా. చూడన్నా, నేను మీ అమ్మను పోగొట్టుకున్నాను. మీ అక్కకి పెళ్ళి అయితే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. నాకంటూ ఉన్నది నువ్వేరా. నేను నిన్ను దూరం చేసుకోలేను. అది కాదు నాన్న. అక్క నువ్వన్నా చెప్పు. నాన్న, నువ్వు నా మాట కదని వెళ్తే నువ్వు నా సవాళ్ళు చూస్తావు. భయ్యా ఇక్కడ పెతాన్ రాజేష్ ఇల్లు ఎక్కడ? రాజేష్ అంటే నేనే భయ్యా. ఏమి? మీకు కొరియర్ వచ్చింది. కొరియర్ ఏంటి మామ? నేను ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను రా. కంగ్రాట్స్ మామ. పోస్టింగ్ ఎప్పుడు? రేపేరా. అదేంటి భయ్యా రేపు పోస్టింగ్ పెట్టుకు ఈ రోజు లెటర్ తెచ్చావేంటి? పిన్ కోడ్ తప్పు అయింది. అడ్రస్ తెలుసుకుని వచ్చేటప్పటికి 2 రోజులు అయింది భయ్యా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రేపు పోస్టింగ్ పెట్టుకుని? అదే నాకేం అర్థం అవ్వట్లేదురా, ఏం చెయ్యాలో. నువ్వు వెంటనే బట్టలు సర్దుకోరా, నేను బండి తీసుకొస్తాను. అలాగే మామ. జాగ్రత్తరా. అరే మీ నాన్నరా? నాన్న, వాడు నేను వద్దన్నా వెళ్ళాడు కదా. నీ తమ్ముడికి నా మాట అంటేనే లెక్కలేదు. ఇంకా ఇంట్లో వాడు గుర్తులే ఉండకూడదు. ఇక నా కొడుకు లేడు అనుకుంటా నువ్వు నీ తమ్ముడు మర్చిపో. నేనెందుకు మర్చిపోవాలి నాన్న? నా తమ్ముడు జులైగా తిరగడానికి వెళ్ళలేదు, ఈ దేశానికి సేవ చేయడానికి వెళ్ళాడు. నేనంటేనే లెక్కలేదు అన్నావు కదా. వాడు వెళ్ళింది నీలాంటి తండ్రులు నాలాంటి అక్కలు ప్రశాంతంగా జీవించడం కోసం వెళ్ళాడు. అలాంటి తమ్ముడు ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నన్ను క్షమించరా నాన్న, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అవే మాటలు నాన్న. నేను క్షమించడం ఏంటి? నువ్వు ధైర్యంగా వెళ్ళినా. ఒకవేళ నీకేం జరిగినా నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా చెప్పుకుంటాను.